4 రీసెంట్‌గా రిలీజ్ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీస్. యాక్చువల్‌గా ఇందులో 4 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అయితే ఈ నాలుగింట్లో మొదటి 3 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా ఆ స్టోరీస్ ఏంటో చూసేద్దాం. చాప్టర్ 1 ద ఎనిమల్. ఫస్ట్ సీన్‌లో కండపాడ అనే విలేజ్‌కి సంబంధించిన ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది. ఇక ఇదే ఫారెస్ట్ ఏరియాలో బైక్ పై వెళ్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ పై ఎవరో అన్నోన్ వ్యక్తి అటాక్ చేసి హస్బెండ్ మెడ కోసి అతని వైఫ్ ని దారుణంగా అత్యాచారం చేస్తాడు. తర్వాత ఆ లేడీని కూడా గొంతు కోసి చంపేస్తాడు. ఇక తర్వాత రోజు ఈ మర్డర్ కి సంబంధించిన న్యూస్ సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక సీరియల్ కిల్లర్ భార్య భర్తలు ఇద్దరిని చంపేశాడని, ఇలా జరగడం మొదటిసారేం కాదని, అయినా కూడా సీరియల్ కిల్లర్ కి సంబంధించి పోలీసుల దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని, సీరియల్ కిల్లర్ మాత్రం పోలీసులకు ఛాలెంజ్ విసురుతూ జనాలను మర్డర్ చేస్తున్నాడని న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే అదే ఫారెస్ట్ ఏరియాలో రంగనాథ్ అనే వ్యక్తి పాట పాడుకుంటూ టీవీఎస్ వెహికల్ పై వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇదే ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్న రాజేష్ అనే వ్యక్తి వెహికల్ పాడవడంతో ఎంత ట్రై చేసినా ఆ వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఇక చేసేదేమీ లేక రాజేష్ ఆ వెహికల్ ని అక్కడే వదిలేసి లిఫ్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అది ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల రాజేష్ కి లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు వాళ్ళ వెహికల్స్ ఆపకపోవడంతో ఇక తను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లోకి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే రంగనాథ్ టీవీఎస్ వెహికల్ తన వైపుగా వస్తూ ఉంటుంది. అయితే రంగనాథ్ రాజేష్ కి సహాయం చేయడానికి అతని వెహికల్ ఆపడంతో రాజేష్ తన సిచ్యుయేషన్ ని రంగనాథ్ కి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉంటే అక్కడ తనని డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఇక తన వెహికల్ పై రాజేష్ ని ఎక్కించుకున్న రంగనాథ్ ఒడిస్సా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. నిజానికి రంగనాథ్ క్యారెక్టర్ చాలా వియర్డ్ గా కనిపిస్తుంది. అతను రాజేష్ ని చాలా విచిత్రమైన క్వశ్చన్స్ వేస్తూ అతను మాట్లాడే మాటలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఈ రంగనాథ్ రాజేష్ తో అసలు ఈ ఫారెస్ట్ ఏరియా రూట్ లో ఎవరు జర్నీ చేయడానికి ధైర్యం చేయరని, ఇక్కడ భయంకరమైన క్రూర మృగాలుంటాయని, నిన్ననే ఎవరో సైకో కిల్లర్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని దారుణంగా చంపేశాడని, అసలు ఇంతటి క్రూరమైన పని మాంసం తింటేనే అలవాటవుతుందని, నువ్వు మాంసం తింటావా అని ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్స్ ని రాజేష్ ని అడుగుతూ ఉంటాడు. అలాగే కాసేపటికి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతాడు. దానికి రాజేష్ లేదని చెప్తే మరెప్పుడైనా ఎవరితోనైనా ఇంటిమేట్ అయ్యావా అని అడుగుతాడు. రంగనాథ్ వేస్తున్న క్వశ్చన్స్ అన్ని రాజేష్ కి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. దాంతో రాజేష్ రంగనాథ్ తో దయచేసి ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా సైలెంట్ గా బైక్ డ్రైవ్ చేయమని అంటూ అప్పుడే తను రంగనాథ్ షర్ట్ పై రక్తం ఉండడాన్ని చూస్తాడు. ఈ బ్లడ్ ఏంటని రంగనాథ్ ని అడిగితే నీకు బ్లడ్ అంటే భయమా అని రంగనాథ్ రాజేష్ తో అంటూ అసలు ఈ మనుషులు నాకు అర్థం కారని, ఇదే బ్లడ్ శరీరం లోపల ఉంటే భయపడరు కానీ బయట కనిపిస్తే మాత్రం భయపడతారేందని, నీకు కూడా ఈ బ్లడ్ ని చూస్తే భయమేస్తుందా అని అడుగుతాడు. నిజానికి ఈ రంగనాథ్ చికెన్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. ఈ బ్లడ్ కూడా తను వర్క్ చేస్తున్నప్పుడు పడిందే. ఇక కాసేపటికి రంగనాథ్ కి యూరిన్ వచ్చి వెహికల్ ఆపి చెట్లలోకి వెళ్తే రాజేష్ రంగనాథ్ వెహికల్ కున్న బ్యాగ్ లో ఒక కత్తిని చూస్తాడు. దాన్ని చూసి భయపడి అదే కత్తి తీసుకొని మెల్లిమెల్లిగా రంగనాథ్ వైపుగా వెళ్తూ ఉంటాడు. యూరిన్ పోస్తున్న రంగనాథ్ పై ఆ కత్తితో దాడి చేసి అతన్ని దారుణంగా నరికేస్తాడు. తర్వాత ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి అడవి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. చివరిగా రోడ్ పైకి వచ్చి రంగనాథ్ వెహికల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ న్యూస్ ప్లే అవుతూ ఉంటాయి. కండపాడ ఫారెస్ట్ ఏరియాలో మళ్ళీ ఒక మర్డర్ జరిగిందని, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోలేదని, పోలీసులు ఇలాగే పట్టించుకోకుండా ఉంటే ఇంకా మరెన్నో మర్డర్స్ జరగచ్చని న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఇదే ఫారెస్ట్ ఏరియా రూట్ లో మరో వ్యక్తి వెహికల్ పాడై అతను లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని వైపుగా రాజేష్ రావడం కనిపిస్తుంది. ఇక్కడితో ఈ చాప్టర్ 1 కంప్లీట్ అవుతుంది. అయితే ఈ స్టోరీలో సీరియల్ కిల్లర్ ఎవరనేది మీకు అర్థమైతే కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ చాప్టర్ 2 పారాడాక్స్. యాక్చువల్ గా ఈ కథ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. ఇక కథలోకి వెళ్తే ఫస్ట్ సీన్ లో దివ్య అనే ఒక రిపోర్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. యాక్చువల్ గా దివ్య ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని కనుక్కోవడానికి తనకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చింది. అయితే ఈ సైకియాట్రిస్ట్ దివ్య అడిగిన పేషెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో దివ్య అతన్ని బ్రతిమిలాడి ఇది ఒకరి చావు బ్రతుకులకు సంబంధించిన విషయమని తనకి ఎలాగైనా హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఫైనల్లీ ఆ సైకియాట్రిస్ట్ దివ్య మాటలకు కన్విన్స్ అయి ఆమెకి ఆ పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు నిజానికి ఆ పేషెంట్ చాలా మంచి పెయింటర్ అని, కానీ అతనితో జాగ్రత్తగా ఉండకపోతే అది నీకే డేంజర్ అని దివ్యకి వార్నింగ్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో దివ్య ఆ పేషెంట్ కి కాల్ చేస్తే చాలా బ్రతిమిలాడాక అతను దివ్యాని కలిసేందుకు ఒప్పుకుంటాడు. అయితే నెక్స్ట్ డేనే దివ్య ఆ పేషెంట్ ఇంటికి వెళ్తుంది.
అతని పేరు వీరేన్. ఇక దివ్య వీరేన్ తో అతని స్టోరీ చెప్పమంటే వీరేన్ అతని స్టోరీ చెప్పడం పక్కన పెట్టి దివ్య గురించి డీటెయిల్స్ అడుగుతాడు. దానికి దివ్య నా డీటెయిల్స్ తో ఎలాంటి ప్రయోజనం ఉండదని, నీ డీటెయిల్స్ అండ్ స్టోరీ చెప్తే ప్రస్తుతం నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కి సంబంధించి ఏదైనా సొల్యూషన్ దొరకచ్చని అంటుంది. దానికి వీరేన్ అసలు నా స్టోరీపై నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకని అడిగితే, మీరు చాలా రోజులుగా ఇంట్లో నుండి బయటికి రావట్లేదని, డాక్టర్ ని కలవడం కూడా మానేశారని, దీనికి రీజన్ ఏంటని దివ్య అడుగుతుంది. అసలు నా మాటలెవరూ నమ్మట్లేదని, ఆ డాక్టర్ దగ్గర కూడా నా జబ్బుకి ఎలాంటి ట్రీట్మెంట్ లేదని అంటూ ఉంటాడు. అప్పుడు దివ్య నీ ప్రాబ్లం కలర్ బ్లైండ్నెస్ అని అడిగితే, నిజమైన ప్రాబ్లం తనకు అది కాదని, ప్రస్తుతం నా ఆ ప్రాబ్లం వల్ల నువ్వు కూడా ఇందులో బలి కాబోతున్నావని అంటాడు. వీరేన్ మాటలకు దివ్య కన్ఫ్యూజ్ అవుతే అప్పుడు వీరేన్ తన కొన్ని పెయింటింగ్స్ గురించి, తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి దివ్యకి చెప్తూ ఉంటాడు. ఒకరోజు ప్రకాష్ అనే వ్యక్తి తనకు ఒక పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చాడని, కానీ తను వేసిన పెయింటింగ్ అతనికి అస్సలు నచ్చలేదని, దాన్ని చూసి ప్రకాష్ తనని దారుణంగా తిట్టాడని, ఫైనల్లీ ప్రకాష్ కి ఆ పెయింటింగ్ నచ్చకపోయినా ఈ పెయింటింగ్ ని తన ఎగ్జిబిషన్ లో పెట్టాలంటే రేపు తన వైఫ్ బర్త్డే కాబట్టి ఆమె పెయింటింగ్ ఒకటి వేసియమని అడుగుతాడు. ఇక నెక్స్ట్ డే వీరేన్ పంపిన ప్రకాష్ వైఫ్ పెయింటింగ్ ని చూసి ప్రకాష్ షాక్ అవుతాడు. ఆ పెయింటింగ్ పూర్తిగా రెడ్ కలర్ తో బ్లడ్ తో నిండి ఉంటుంది. ఇక ఈ స్టోరీ అంతా వింటున్న దివ్య తర్వాత ఏమైందని అడిగితే, నెక్స్ట్ డేనే ప్రకాష్ వైఫ్ 4th ఫ్లోర్ నుండి దూకి సూసైడ్ చేసుకుందని చెప్తాడు. నిజానికి దానికి కారణం తనే అని ప్రకాష్ అనుకుంటున్నాడని, ఇప్పటికీ తననే బ్లేమ్ చేస్తున్నాడని అంటాడు. మరి దీనికి సంబంధించిన వాస్తవాల్ని బయటికి వచ్చి అందరికీ చెప్పమని దివ్య అంటే, నేనలా చేయనని, ఏదో ఒక రోజు తన పెయింటింగ్సే అన్ని వాస్తవాల్ని చెప్తాయని చాలా కన్ఫ్యూజన్ సమాధానం ఇస్తాడు. దీని తర్వాత తను రీసెంట్ గానే ఒక కొత్త పెయింటింగ్ ని స్టార్ట్ చేశానని, అది ఒక అందమైన అమ్మాయి పెయింటింగ్ అని, స్ట్రేంజర్ గా పరిచయమైన ఆ అమ్మాయి ప్రస్తుతం తన ఫ్రెండ్ అయిందని చెప్తాడు. మరి ఆ పెయింటింగ్ ని నేను చూడొచ్చా అని దివ్య అడిగితే, నిజానికి అది ఇంకా రెడీ కాలేదని, రెడీ అయ్యాక చూపిస్తానని అంటాడు. తర్వాత తను దివ్యకి టీ తేవడానికి కిచెన్ లోకి వెళ్తాడు. ఇటు చాలాసేపు కూర్చున్న దివ్య కాసేపటికి వీరేన్ పెయింటింగ్స్ ఉన్న రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఒక పెయింటింగ్ ని చూస్తుంది. దాన్ని చూసి దివ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి ఆ పెయింటింగ్ దివ్యదే, అది కూడా తను చనిపోయి పడి ఉన్న పెయింటింగ్. ఇక దాన్ని చూసి భయపడుతున్న దివ్య వెనకాల నుండి వీరేన్ వచ్చి ఆమె తలపై ఒక రాడ్ తో కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు. కట్ చేస్తే పెయింటింగ్ ఉన్న పొజిషన్ లోనే దివ్య చనిపోయి పడి ఉంటుంది. ఇక వీరేన్ ఒక రెడ్ మాస్క్ పెట్టుకొని వచ్చి దివ్య మెడపై ఉన్న బ్లడ్ ని బ్రష్ తో తీసి ఆ బ్లడ్ తో దివ్య పెయింటింగ్ ని కంప్లీట్ చేస్తాడు. నిజానికి ఈ కథలో బ్లడ్ తప్ప మిగిలిందంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఇక ఇక్కడితో ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది. థర్డ్ స్టోరీ మాయా. ఫస్ట్ సీన్ లో మాయా అనే లేడీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి తన ప్రాబ్లం ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కొద్ది రోజులుగా తనకి చాలా హెడేక్ వస్తుందని, రాత్రులు కూడా తనకి నిద్ర పట్టట్లేదని అంటూ ఉంటుంది. దానికి డాక్టర్ ఈ ఏజ్ లో ఇవన్నీ కామనేనని, నీ కళ్ళను చూస్తే నువ్వు చాలా రోజుల నుండి నిద్ర సరిగా పోవట్లేదని అర్థమవుతుందని, ఎక్కువగా వర్క్ స్ట్రెస్ తీసుకోవద్దని, ఓవర్ థింకింగ్ ఆపేయమని చెప్తుంది. దానికి మాయా అసలు తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుందని, అది ఎవరనేది అర్థం కావట్లేదని, కల్లో కూడా వాళ్ళు తనని భయపెడుతూ ప్రతి క్షణం వాళ్ళు తనని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక మాయ ప్రాబ్లం విన్న సైకియాట్రిస్ట్ ఆమెకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తే ఇంటికి వచ్చిన మాయ ఫ్రెష్ అప్ అయి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ని వేసుకుంటూ ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ లో మాయ ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో అన్నోన్ వ్యక్తి మాయాతో చాలా రూడ్ గా మాట్లాడుతూ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టిందని మాయాను తిడుతూ ఉంటాడు. అసలు నువ్వెవరని మాయా ఎంతసేపు అడిగినా అతను అతని పేరు చెప్పకపోవడంతో ఫ్రస్ట్రేట్ అయిన మాయా ఆ ఫోన్ పెట్టేస్తుంది. కానీ కాసేపటికే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా అదే కోపంలో ఉన్న మాయ ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఈసారి ఫోన్ చేసింది ఆ వ్యక్తి కాదు, తన మదర్. ఇక మాయ తన మదర్ తో మాట్లాడి ఫోన్ కట్ చేశాక కాసేపటికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు అదే స్ట్రేంజర్ మాయాతో ఈసారి నువ్వు బట్టలు మార్చుకునేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేయడం మర్చిపోకు అని అంటూ ఉంటాడు. అది విన్న మాయా భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన ఇంటి డోర్స్ అండ్ విండోస్ అన్ని క్లోజ్ చేసేస్తుంది. మళ్ళీ ఫోన్ దగ్గరికి వచ్చి ఫోన్ తీస్తే ఆ వ్యక్తి మాయ జీవితంలో జరిగిన మాయకి మాత్రమే తెలిసిన విషయాలను మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి మాయా సిస్టర్ అనన్య లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే అనన్య హస్బెండ్ అంటే మాయకు కూడా ఇష్టం ఉండడం వల్ల అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలని మాయ తన సిస్టర్ ని కొండపై నుండి తోసి చంపేసింది. దీని తర్వాత మాయా ఫాదర్ కి హార్ట్ అటాక్ వస్తే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మాయా కేర్లెస్ గా ఉండడంతో అతను చనిపోయాడు. ఫైనల్లీ మాయా తన సిస్టర్ అండ్ తన ఫాదర్ చావుకి కారణమైంది.
ఇక ఇదే విషయాన్ని ఆ స్ట్రేంజర్ మాయతో చెప్తూ ఇవన్నీ నీ మదర్ కి తెలియవని ఇప్పుడే ఆమెకి కాల్ చేసి అన్ని విషయాలను చెప్తా అని మాయాను భయపెడుతూ ఉంటాడు. ఆ మాటలకు భయపడిన మాయ అతన్ని బ్రతిమలాడుతూ దయచేసి ఈ విషయాలన్నీ ఎవరికీ చెప్పొద్దని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దానికి ఆ స్ట్రేంజర్ నేను ఈ విషయాలన్నీ సీక్రెట్ గా ఉంచాలంటే ఇప్పుడే నువ్వు సూసైడ్ చేసుకొని చనిపో అంటాడు. అప్పుడు వేరే ఆప్షన్ లేని మాయ తను చేసిన దారుణాలు తన మదర్ కి తెలియడం కంటే చావడమే మేలని కిచెన్ లోకి వెళ్లి ఒక నైఫ్ ని తీసుకొని తన చేయి కట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మాయా సూసైడ్ లొకేషన్ కి చేరుకున్న పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడే ఈ కథలో మొదటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి మాయా మాట్లాడిన ల్యాండ్లైన్ ఫోన్ చాలా రోజులుగా పనిచేయడం లేదు. ఇక మరోవైపు ఇన్స్పెక్టర్ కి మాయా మెడికల్ రిపోర్ట్స్ కనిపించి మాయా సైకియాట్రిస్ట్ ని ఎంక్వైరీ కోసం కలుస్తాడు. ఇక ఆ సైకియాట్రిస్ట్ నిజానికి మాయాకి పర్సనాలిటీ డిజార్డర్ ఉందని, ఆమె తన సిస్టర్ గురించి తన మదర్ గురించి చాలా డిస్కస్ చేసేదని, నిజానికి వాళ్ళెప్పుడో చనిపోయారని, అయితే తన మదర్ తనతోనే ఉంటున్నట్లు మాయా ఇమాజిన్ చేసుకుంటుంది అని చెప్తుంది. ఇక ఇక్కడే ఈ కథలో చివరి ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఇన్స్పెక్టర్ ముందు ఎవరూ లేరు. అంటే ఇప్పటిదాకా జరుగుతుందంతా ఈ ఇన్స్పెక్టర్ మైండ్ లో జరుగుతున్న ఇమాజినరీ స్టోరీ. ఇక ఇక్కడితో ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది.